హాయ్ అండి. చాలా టేస్టీ కర్రీ అండి. నాకు రొంపగా ఉందండి. కర్రీతో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఏమనుకుంటున్నారు? మటన్ మామిడికాయనండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయితే మీకు చెప్పేస్తాను. బాండీ అనేది పెట్టుకుని, ఆయిల్ అనేది వేసుకొని, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి. మీరు ఏదైతే మసాలా అనేది వాడతారో, ఆ మసాలా పేస్ట్ అనేది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఉప్పు, తగినంత కారం, పసుపు వేసుకొని కలిపేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి కారం అంతా పట్టించేయండి. నేనైతే కారం అనేది ఎక్కువగానే వేసుకున్నాను, రంప కదా. పులుపు అనేది కూడా ఎక్కువగానే ఉంటుందండి. మనం ఇలా పెద్ద పెద్ద సైజు మామిడికాయ ముక్కలు అనేది కట్ చేసుకొని నీళ్ళన్నీ సగం ఇంకిపోయిన తర్వాత ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మామిడికాయ ముక్కలు అనేది వేసుకోవాలండి. ముద్దకి మామిడికాయ ముక్క తగలాలండి. నాకు అంతలా కోసుకుంటాను నేను. నాకంటే చాలా ఇష్టం ఇలా కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. దగ్గర పడిన తర్వాత దించేసుకొని తినేయడమేనండి.